హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను ఇదొక డిఫరెంట్ వీడియో. ఇప్పుడు వరకు ఛానల్లో నేను ఇంతవరకు నా ఛానల్ నా లైఫ్ జర్నీ ఎలా యూట్యూబ్లో సాగింది అనేది ఇంతవరకు పెట్టలేదు. ఈరోజు పెట్టాలని అనుకుంటున్నాను, అందుకని ఈ వీడియో తీస్తున్నాను నా సబ్స్క్రైబర్స్ కోసం. ఎవరెవరు నాకు ఈ జర్నీలో హెల్ప్గా ఉన్నారు, ఎవరెవరు నాకు తోడుగా ఉన్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు నాకు హెల్ప్ చేశారు అనేది ఈ జర్నీ, టోటల్ యూట్యూబ్ జర్నీ నేను మీకు చెప్తాను. నా యూట్యూబ్ ఎలా స్టార్ట్ అయ్యింది, నేను ఎలా ఇంతవరకు ఫుల్ మోనిటేషన్ అయిన తర్వాత వీడియో అసలు నేను వదలలేదు ఇప్పటి వరకు. ఇప్పుడే ఫస్ట్ వీడియో వదులుదామని చెప్పి పెడుతున్నాను అనమాట. మన ఛానల్లో అయితే ఫుల్ మోనిటేషన్ అయిపోయింది ఛానల్. గూగుల్ పిన్కి కూడా నేను అప్లై చేశాను, అంటే సెకండ్ ప్రాసెస్ ఉంది కదా, నేను సెకండ్ ప్రాసెస్నే చేసేసుకున్నాను. గూగుల్ పిన్ కూడా మనకి కరెక్ట్ అయిపోయిందనమాట, వచ్చేస్తుంది. ఇంకా మనకి రావాల్సింది మనీ ఒక్కటే, అవి కూడా మీ దయవల్ల త్వరలోనే నాకు వస్తాయి. అప్పుడు నేను ఒక వీడియో తీసి మీ అందరికీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే నేను మోనిటేషన్ నా జర్నీ ఎలా సాగింది యూట్యూబ్లో అనేది మీ అందరికీ చెప్పాలని, వీడియో తీయాలని కెమెరా ముందుకు వచ్చాను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను యూట్యూబ్ జర్నీ ఎలా సాగింది ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేసి 2 years అయింది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 2 years అయిందనమాట. మొన్నే మెయిల్ వచ్చింది నాకు వైటీ నుంచి 2 years జర్నీ మీది అని చెప్పి. అప్పుడు తెలిసింది నేను స్టార్ట్ చేసి 2 years అయిందని. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అనేది కూడా నాకు అసలు సరిగ్గా గుర్తులేదు. నేను రీసెంట్గా 6 months నుంచి నేను కంటిన్యూగా చేస్తున్నాను. లైవ్స్ కానీ ఛానల్లో యాక్టివిటీ కానీ నేను 6 months నుంచే మొత్తం చేస్తున్నాను. నేను స్టార్ట్ చేసి 2 years అయ్యింది. అది కూడా నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంతకుముందు నేను బిజినెస్ అవన్నీ చేశాను. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు ఇంట్లోకి మనం ఎక్కడికి వెళ్ళి పని చేయలేము కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా నేను ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొట్టి ఎప్పటి నుంచో మా ఊళ్ళో ఒక అక్క ఛానల్ పెట్టారు. ఆ అక్కను చూసి నేను కూడా ఛానల్ పెట్టాలి అని చెప్పి నేను కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళి నాకు వచ్చింది చెయ్యాలి, లేదా కుకింగే చెయ్యాలి, ఇంట్లో చేస్తాను కదా అలాగే కుకింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను కుకింగ్ ఛానల్. అక్కను చూసి నేను స్టార్ట్ చేశాను అనమాట. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. ప్రెగ్నెంట్తో 4th monthలోనూ ఏమో స్టార్ట్ చేశాను, మ్యాక్సిమమ్ గుర్తు లేదు కానీ 4th monthలో స్టార్ట్ చేసినట్టున్నాను. అయితే స్టార్ట్ చేశాను కానీ నాకు అంతగా తెలియదు యూట్యూబ్ గురించి, ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, నాకు అంతగా తెలియదు. ఇంకా యూట్యూబ్లో కానీ ఏది కూడా నాకు ఫోన్ గురించి అంత నాలెడ్జ్ లేదనమాట. కానీ నేను ఏదైనా కూడా సాధించాలి, ఏదైనా చెయ్యాలి అన్న పట్టుదల అనమాట. ఇంకా అప్పుడు ఏం చేశానంటే యూట్యూబ్లోనే చూశానమాట ఏం చేయాలి ఏంటని చెప్పి. మోనిటేషన్ అవ్వాలి అని అంటే ఛానల్ వాచ్ అవర్ రావాలి, ఫుల్ వీడియోస్ పెట్టాలని తెలిసింది. నేను అసలు షార్ట్స్ ఫస్ట్ పెట్టలేదు, ఏదో 2-3 షార్ట్స్ చిన్నగా పెట్టాను. కానీ ఫుల్ వీడియోస్ పెట్టాలి, నాకు ఫుల్ వీడియో పెట్టడం రావాలి అన్న పట్టుదలతో నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, కుకింగ్ వీడియోస్. అట్లా ఒక 10 వీడియోస్ వరుసగా అప్లోడ్ చేశాను అనమాట. నాకు వీలున్నప్పుడల్లా ఒక 10 వీడియోస్ ఫస్ట్ అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ రావట్లేదు నాకు, ఫుల్ వీడియోస్ వల్ల రీచ్ కూడా పెద్దగా వెళ్ళట్లేదు. ఎందుకు ఇట్లా అవుతుందో నాకు తెలియలేదు. ఇంకప్పుడు నాకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది. 8th month 9th month వచ్చేసింది. నేను 10 months దాకా బేబీని క్యారీ చేశాను. 10th monthలో బేబీ బయటకు వచ్చిన తర్వాత బేబీకి ఒక 1 year దాటిన తర్వాత మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను అనమాట ఛానల్ అనేది. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్తో ఉండి వీడియో అప్లోడ్ చేసి వీడియో ఎడిట్ చేసి కైన్ మాస్టర్లో ఇదంతా చేయాలంటే నాకు కొంచెం కష్టంగా ఉండేది బేబీని క్యారీ చేస్తూ, అందుకని అప్పుడు చేయలేకపోయాను. తర్వాత బేబీని ఇంట్లో ఉండి నేను బేబీని పెట్టుకుని ఉన్నప్పుడు ఇట్లా ఎన్ని రోజులు ఉంటాము, నాకు ఖాళీగా ఉండటం అంటే నచ్చదు అసలు. ఇట్లా ఎన్ని రోజులు ఉంటామన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే, కాదు నాకు ఒక ఛానల్ అనేది ఉంది కదా, నేను పెట్టాను కదా, అది ఎలా అయినా కూడా నేను సక్సెస్ చేయాలి, నేను ఏది చేసినా కూడా సక్సెస్ఫుల్లే, నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఫెయిల్ అయింది ఏది లేదు, నేను ఏది చేసినా కూడా సక్సెస్ఫుల్లే. అది సక్సెస్ కాకుండా అసలు వదిలిపెట్టను, ఏదైనా కూడా వెయిట్ చేస్తాను దానికోసం. అది ఎన్ని రోజులైనా కూడా వెయిట్ చేస్తాను. అట్లాగే మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. ఎందుకంటే నేను ప్రతి దాంట్లో సక్సెస్ అయ్యాను కాబట్టి వాళ్ళకి తెలుసు తను చాలా సక్సెస్ అవుతుందని. మా హస్బెండ్కి తెలుసు, తను కూడా మంచి సపోర్ట్ చేశారు నాకు. ఇంకా
అప్పుడు నేను అనుకున్నాను, ఖాళీగా ఉండి ఏమొస్తుంది, ఖాళీగా ఉంటే ఏం రాదు కదా, నాకు ఛానల్ అనేది ఉంది కదా, నేను ఆ ఛానల్ పెడదాము అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి ఛానల్లో స్టార్ట్ చేశాను. ఛానల్లో లైవ్ పెడితే వాచ్ అవర్ వస్తుంది, ఇంకా మంచిగా రీచ్ వస్తుంది. అంటే వాచ్ అవర్ కోసం మనకి లైవ్ పెట్టాలంటే 50 సబ్స్క్రైబర్స్ కావాలి అని చెప్పి షార్ట్ వీడియోస్ పెట్టాను సబ్స్క్రైబర్స్ కోసం. అన్నీ యూట్యూబే నేర్పించింది నాకు కొంతవరకు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరు పరిచయం లేరు కాబట్టి నాకు యూట్యూబే ఎక్కువగా నేర్పించింది. అప్పుడు 50 సబ్స్క్రైబర్స్ కోసం షార్ట్ వీడియోస్ పెట్టాను. షార్ట్ వీడియోస్ పెట్టిన తర్వాత ఇట్లా మనకి 60 సబ్స్క్రైబర్స్ వచ్చారు. 50 కాదు, 60 70 తెచ్చుకున్నాను. 70 తెచ్చుకున్న తర్వాత 70 నా ఓన్గా నా షార్ట్స్ మీద వచ్చినాయి. నేను యాక్టింగ్ చేసి పెట్టేదాన్ని. ఆ షార్ట్స్ మీద నాకు 70 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 70 సబ్స్క్రైబర్స్తో నేను లైవ్ స్టార్ట్ చేశాను. లైవ్ నాకు ఓపెన్ అయినా ఒక్క రోజులోనే నేను లైవ్ పెట్టేశాను అనమాట. అది కూడా ఫేస్ లైవే. నేను ఫస్ట్ నుంచి ఏదైతే పెట్టాలనుకుంటున్నానో నేను ఫేస్ లైవే పెట్టాను. ఎందుకంటే మ్యూట్ లైవ్లో అవన్నీ నేను పెట్టదలుచుకోలేదు. నా ఫేస్తో నేనే పెట్టాలనుకున్నాను, అదే పెట్టాను అనమాట. ఫేస్ లైవ్ పెట్టాను. నేను ఇప్పుడు వరకు కూడా సక్సెస్ అయ్యాను. ఫేస్ లైవే పెట్టాలి ఎవరు పెట్టినా కూడా. ఆ రోజు నేను ఏదైతే అనుకున్నానో ఫేస్ లైవే పెట్టాలి అని చెప్పి నా మనసులోకి ఏదైతే వచ్చిందో అదే ఫేస్ లైవ్ నేను కంటిన్యూ చేశాను ఇప్పటి వరకు కూడా నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎవరైనా కూడా ఫేస్ లైవే పెట్టాలి. ఆ రోజు నేను ఫేస్ లైవ్ అనుకున్నాను, ఫేస్ లైవే పెట్టాను. ఆ రోజు ఫేస్ లైవ్ పెట్టాను కానీ ఎవరు రావట్లేదు, లైవ్కి ఎవరు రావట్లేదు. ఫస్ట్ మా హస్బెండ్ మొబైల్లో నుంచి ఒక లైక్ కొట్టుకునేదాన్ని. తర్వాత కొంచెం సేపు కొడితే ఎవరో దయదలిచి ఒక లైక్ కొట్టేవాళ్ళు. కూర్చుని అట్లా ఒక 10 రోజులు అట్లాగే జరిగింది. 10 రోజులు కూడా నేను అంతే కూర్చున్నాను. ఎందుకంటే మనకి రీచ్ రావాలంటే ఏదో ఒక టైం అనేది వస్తుంది మనకి. ఆ టైం వచ్చినప్పుడు మనకి తిరుగుతుంది రింగు. అందుకని నేను ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ నాకు ఎవ్వరు కమెంట్స్ కూడా వచ్చాయి కాదు. ఏదో 2-3 కమెంట్స్ వచ్చాయి. 1 అవర్ లైవ్ పెట్టినా కూడా ఎక్కువ కమెంట్స్ వచ్చాయి కాదు. ఓకే, నేను పేషెన్సీతో వెయిట్ చేశాను అనమాట. వెయిట్ చేస్తే ఒక 15 డేస్లోనూ ఏమో నాకు ఒకరోజు రీచ్ అందుకుని మంచిగా నేను పాపకి అన్నం పెడుతూనే ఒక పక్కన టక్కటక్క వస్తున్నాయి కమెంట్స్ అన్నీ. అసలు అట్లెట్లా వచ్చినాయో, అట్లెట్లా రీచ్ వచ్చిందో అంతా దేవుడి దయ. ఆ రోజు రీచ్ ఎత్తుకుంది నా లైవ్ మంచిగా. ఆ రోజే అందరూ వచ్చారు. నాకు కమెంట్స్, సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ మంచిగా వచ్చినాయి నాకు. ఆ రోజు నా లైవ్ ఎత్తుకుంది మంచిగా. ఆ రోజు నాకు ఇప్పటిక్కడ గుర్తుంది. సో హ్యాపీ అనమాట. ఎందుకంటే అట్లా గంటలు కూర్చుని ఒక లైక్ కూడా రాని రోజు నుంచి, ఒక కమెంట్ కూడా రాని రోజు నుంచి నేను కష్టపడి పేషెన్సీతో తెచ్చుకున్నాను. ఆ రోజు కమెంట్స్ అవన్నీ ఒక్కరోజు నాకు లైవ్ అనేది ఎత్తుకుంది. ఆ రోజు ఎత్తుకున్న లైవ్ చిన్నగా కొంచెం ఎక్కువ కమెంట్స్ రావడం, ఎక్కువ మంది రావడం లైవ్లోకి. మీరు బాగున్నారు మేడం, ఇంకా నాకు బెస్ట్ కమెంట్స్ వచ్చినాయి అనమాట. అన్నీ మంచిగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. నా సబ్స్క్రైబర్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నా ఛానల్ని. మంచిగా ఆదరించారు నన్ను లైవ్లో. చాలా అంటే చాలా మంచిగా పలకరించేవాళ్ళు లైవ్కి వచ్చినప్పుడు. కానీ ఒక 4-5 డేస్ అయిన తర్వాత నాకు ఒక బిగ్ ట్విస్ట్ అనేది ఎదురైంది. ఛానల్ గురించి, యూట్యూబ్ గురించి తెలియని లేడీస్ కూడా ఎవరైతే పెట్టేస్తారు కానీ ఇది చాలా కష్టం అనమాట. మనం ప్రతి ఒక్కదాన్ని ఫేస్ చేయగలిగితేనే, అన్నిటిని మనం తీసుకోగలిగితేనే ఛానల్ అనేది ఓపెన్ చేయాలి. అయితే ఆ రోజు ఏం జరిగింది అంటే ఒక బ్యాడ్ కమెంట్ అనేది వచ్చింది. ఫుల్గా బ్యాడ్గా ఉంది. అది అంటే బ్యాడ్గా ఉంది. బ్యాడ్ అనమాట, అంత బ్యాడ్గా ఉంది. ఆ రోజు నేను ఇక్కడ హాల్లో కూర్చొని లైవ్ చేస్తున్నాను. బెడ్రూమ్లో మా హస్బెండ్ పడుకుని నా లైవ్ చూస్తున్నారు. నేను మీకు రియల్గా చెప్తున్నాను ఏం జరిగిందని చెప్పి. ఆ రోజు బ్యాడ్ కమెంట్ చూసి తను, వద్దు మా ఇవన్నీ ఇలాంటివి మనకొద్దు, ఇలాంటి మాటలు ఎవరి చేతో అనిపించుకోవాల్సినంత అవసరం ఏంటి అని చెప్పి అడిగారు నన్ను. నేను ఒకటే మాట చెప్పాను, ఈరోజు కూడా అదే మాట చెప్తాను, ఎవరికైనా ఇదే మాట చెప్తున్నాను. మనం ఒక ఊళ్ళో ఉంటాం. ఒక ఊళ్ళో ఉన్నప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళు, రోడ్డు అమ్మడపోయేవాళ్ళు ఎవరో ఒకళ్ళు మనల్ని ఒక మాట అంటారు. అన్నప్పుడు అది వాళ్ళు బూతులే తిడతారు. బూతులు తిట్టినప్పుడు తీసుకుంటాం, కానీ వాళ్ళు మనం ఏం చేయలేం కదా. తిట్టడమో చేయడం తప్ప ఇంకేం చేయలేం కదా. అలాగే వాడెవడో రోడ్డు అమ్మడపోయేవాడు అంటే మనకేమైంది అని చెప్పి నేను అదే చెప్పాను.
లైవ్లో వాడెవడో నేనెవరో, వాడెవడో బ్యాక్ కమెంట్ పెట్టుకున్నాడు. కానీ అలాగే అందరూ ఉండరు కదా, నాకు మంచిగా అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు. ఏదో బ్యాడ్ కమెంట్స్ వస్తున్నాయి, దానికి ఒక ఆప్షన్ అనేది ఉండిద్ది. ఆ ఆప్షన్ నేను చూసుకొని నేను బ్యాడ్ కమెంట్స్ రాకుండా చూసుకుంటాను మంచిగా అని చెప్పి నేను సర్ది చెప్పుకున్నాను మా హస్బెండ్కి. తను కూడా చాలాసేపు ఆలోచించి తర్వాత ఇంకా నేను ఇంత చెప్తున్నాను కాబట్టి ఒప్పుకున్నారు. ఆ రోజు ఇంకా అలా అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇలాగే నా లైవ్ కంటిన్యూ అవుతుంది. ఏం చేయాలో కూడా ఆ రోజు అప్పట్లో నాకు హైడ్ ఆప్షను, పిన్ చేయడం ఇవన్నీ కూడా నాకు రావన్నమాట. అసలు నాకు జీరో నాలెడ్జ్ మొత్తం. ఇంకా ఏమైందంటే ఇట్లాగే సాగుతుంది కొన్ని రోజులు లైవ్ సాగుతున్న తర్వాత ఫస్ట్ నాకు బెస్ట్గా ఫ్రెండ్ అయ్యింది సత్య. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం లైవ్ చేస్తున్నాము కానీ తను ఒక రోజు వచ్చి అక్క సబ్ చేసుకున్నాను మీ ఛానల్ని, నాకు రిటర్న్ ఇవ్వండి అక్క అని అనేప్పుడు నాకు రిటర్న్ అంటే కూడా ఏంటో తెలీదు ఆ రోజుల్లో. రిటర్న్ అంటే ఏంటి అబ్బా, రిటర్న్ అంటే ఏంటి అనుకునేదాన్ని. అప్పుడు తర్వాత కొంతమంది వచ్చి మేము సబ్ చేసుకున్నాం, మాకు రిటర్న్ ఇవ్వండి అంటే రిటర్న్ అంటే కూడా మీకు తెలియదా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలియదు కదా, తెలియదనే కదా చెప్తారు, తెలిసిందని ఎలా చెప్తారు. తర్వాత చిన్నగా నేర్చుకున్నాను రిటర్న్ అంటే ఓహో ఇలా ఇవ్వడం, గిఫ్ట్ అంటే సబ్ చేయడం అని చెప్పి ఇట్లా నేర్చుకున్నాను. అన్నీ చిన్నగా నేర్చుకున్నాను. తర్వాత నాకు సత్య పరిచయం అయ్యాడు. రోజు లైవ్కి రావడం, అక్క నాకు ఛానల్ ఉంది మీరు కూడా రండి అంటే, ఒకరోజు నేను ఏదో లైవ్లలో స్కిప్ చేసి ఉండేదాన్ని. అంటే నేను కూడా లైవ్ ప్రాక్టీస్ అవ్వాలి కదా, లైవ్లో ఎలా మాట్లాడాలి ఏంటి అని చెప్పి లైవ్లో ప్రాక్టీస్ అవ్వడానికి లైవ్ స్కిప్ చేస్తూ ఉండేదాన్ని. హైట్లో ఉండకండి, కమెంట్ చేయండి, ఇలాంటివి కూడా నాకు రావన్నమాట అప్పట్లో. అలాంటివి నేను వేరే లైవ్లు చూసి నేర్చుకున్నాను. లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇలాంటివి కూడా రావు అప్పుడు వేరే లైవ్లు చూసి నేర్చుకుంటా. ఒకసారి స్కిప్ చేస్తుంటే సత్య లైవ్ వచ్చింది. తనని సబ్ చేసుకున్నాను కానీ తన గురించి నాకు అంతగా తెలీదు. సత్య లైవ్ వస్తే ఎవరా ఈ అబ్బాయి భలే మాట్లాడుతున్నాడు, భలే మంచిగా మాట్లాడతాడు సత్య, మంచిగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఓపెన్ చేసి కమెంట్ పెట్టినా నేను గుర్తుపట్టలే కానీ సత్య నన్ను ఆ రోజు గుర్తుపట్టాడు. అక్క హాయ్ అక్క వచ్చారా అని చెప్పి మాట్లాడాడు, మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. అసలు జోక్గా మాట్లాడతాడనమాట. నా బెస్ట్ బ్రదర్ అయిపోయాడు. నాకు అసలు ఏమీ తెలియని రోజుల్లో సత్య నాకు వాచ్ అవర్ స్టార్ట్ అయ్యేలాగా చేశాడు. అంత బెస్ట్ సపోర్ట్ ఇచ్చాడు నాకు లైవ్లో. సాహితి సత్య అని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి నా ఛానల్కి వచ్చి నాకు కమెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కమెంట్ చేస్తూ ఉండడం వల్ల యూస్ రేట్ పెరిగి నాకు వాచ్ అవర్ అనేది స్టార్ట్ అయిందనమాట. కొంచెం ముందుకు కదిలింది. నాకు ముందుకు కదిలిన రోజు ఇంకా ఇప్పటికి కూడా నా కళ్ళ ముందే ఉంది. నాకు ఆ కదలడం అనేది చాలా అంటే చాలా హ్యాపీనెస్ని ఇచ్చింది. బిగ్ సపోర్ట్ అనమాట సత్య ఆ రోజు నాకు. నేను ఆ రోజు చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ సాహితి అండ్ సత్య అని చెప్పి. ఈరోజు కూడా చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాహితి సత్య, మీ వల్లే నేను ఇంత వాచ్ అవర్ నాకు ఆ రోజు కదిలింది. ఈ రోజుకి నేను ఈ సక్సెస్లో ఉన్నానంటే ఆ రోజు మీరు నాకు సపోర్ట్ ఇవ్వడం వల్లే. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు నాకు పిన్ చేయడం ఇవన్నీ కూడా రావు, హైడ్ చేయడం. ఇంకా నాకు తన లైవ్లోనే ఊరిని ఇలా చెప్పాడు, అక్క ఇలా ఈ ఆప్షన్ ఉంటుంది తీసుకో అక్క, తీసుకొని బ్లూ తీసుకో, బ్లూ ఇస్తే నేను హైడ్ చేస్తాను నీ బ్యాడ్ కమెంట్స్ అవి ఇవని చెప్పి పిన్ చేయడం కూడా నాకు తనే నేర్పించాడు. ఇంకా ఎవరినైనా సబ్ చేసుకుంటాం అవన్నీ కూడా రావు నాకు బ్లూలో ఉన్నప్పుడు. ఇంకా అవి కూడా చిన్నగా నేను సత్య నుంచే నేర్చుకున్నాను, అన్నీ మంచిగా నేర్చుకున్నాను సత్య నుంచే. ఆ రోజు నాకు బెస్ట్ బ్రదర్ అయిపోయాడు. చాలా నెలలు మా బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనేది చాలా రోజులు ఉంది. మేము చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడుకునేవాళ్ళం, చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. బెస్ట్ తనకి కుదిరినప్పుడు నా లైవ్కి వచ్చేవాడు, నేను తన లైవ్కి వెళ్ళేదాన్ని. అట్లాగా మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇట్లాగే నా లైవ్ కంటిన్యూ అవుతుంది. షార్ట్ వీడియోస్ పెడుతున్నాను, ఫుల్ వీడియోస్ మాత్రం ఇప్పటికి కూడా నేను తక్కువే పెడుతున్నాను. ఎందుకంటే నేను లైవ్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఫుల్ వీడియోస్ కంటిన్యూ చేయడం నా వల్ల అవ్వక, పాప ఉంది కదా ఇంట్లో, దానివల్ల నేను ఫుల్ వీడియోస్ తక్కువ పెట్టేదాన్ని. ఏం జరిగిందంటే ఇంక ఇట్లాగే లైవ్లు చేసుకుంటూ వచ్చి హాఫ్ వాచ్ అవర్ దాకా వచ్చేసాను. సత్య కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. హాఫ్ వాచ్ అవర్ అంటే 1500 అనుకోండి, ఎందుకు నాకు ఇంగ్లీష్ చెప్పు, 1500 వాచ్ అవర్ వరకు వచ్చాను. 1500 వాచ్ అవర్ వరకు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్ భార్గవి
నా బెస్ట్ ఫ్రెండ్, 10th క్లాస్మేట్. అందరూ అడుగుతున్నారు, ఏంటి భార్గవి గారు మీకు ఏమవుతారు, భార్గవి గారు మీకు ఎలా ఫ్రెండ్ అని చెప్పి. తను నా 10th క్లాస్మేట్. భార్గవి కూడా ఛానల్ ఉంది అంతకుముందు. తనకి మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేయించి ఆ ఛానల్లో కాపీరైట్ ఎక్కువ పడింది. అందుకని కొత్త ఛానల్ ఓపెన్ చేయించి మళ్ళీ ఛానల్ పెట్టించి భార్గవి చేత సచ్చా నేను కలిసి ఆ పని చేసాం భార్గవిని. తర్వాత ఏదో డిస్టర్బెన్స్ వల్ల సచ్చాకి భార్గవి డిస్టర్బెన్స్ వల్ల సచ్చా నాతో మాట్లాడడం తగ్గించేసి ఇప్పుడు కూడా మాట్లాడతలేదు సచ్చా. నా బ్రదర్ ఎప్పటికైనా నాకు బెస్టే సచ్చా, నువ్వు ఓకేనా. ఏంటంటే భార్గవి ఆ రోజు వచ్చింది. భార్గవి నా బెస్ట్ ఫ్రెండ్, అంటే తను నా 10th క్లాస్మేట్, ఇప్పుడు నా యూట్యూబ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నీ అనమాట. తను నాకు చాలా మంచి అమ్మాయి. కొంచెం గడిచనే కానీ, మాట కఠినంగా ఉండిద్దనే కానీ మంచితనానికి మారు పేరంటే భార్గవినే. నాకు తెలుసు కదా, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అంటే నందిని గారు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే మీకు అర్థమయ్యే ఉండిద్ది తను ఎంత మంచి అమ్మాయి అయి ఉండిద్ది అని చెప్పి. తన పర్సనల్ కాంటాక్ట్ అన్నీ, తన ఫ్యామిలీ విషయాలు కానీ నా ఫ్యామిలీ విషయాలు కానీ అన్నీ మేము షేర్ చేసుకుంటూనే ఉంటాం భార్గవి నేను. నాకు బెస్ట్ అంటే బెస్ట్. ఆ టైంలో ఇంకొకళ్ళు నాకు పరిచయం అయ్యారు. సచ్చా నాకు ఎప్పుడైతే మాట్లాడతలేదో ఆ టైంలో ఇంకొకళ్ళు నాకు వెంకటేష్ అని చెప్పి నా ఫ్రెండ్, తను బెస్ట్ సపోర్టర్ అనమాట. అసలు ఎంత సపోర్ట్ చేసేవాళ్ళు అంటే నా సక్సెస్ని తన సక్సెస్ అనుకున్నాడు, మంచిగా సపోర్ట్ చేశాడు. ఇప్పుడు కూడా థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్, అసలు మర్చిపోలేను నేను ఆ రోజులు. భార్గవి వెంకటేష్ అనమాట. తర్వాత వాచ్ అవర్కి కారణం 50,000 ఎప్పుడైతే వచ్చిందో 50,000కి వెంకటేష్ కారణం. భార్గవి కూడా నాకు, అంటే తను కూడా లైవ్ పెట్టి తను ఛానల్ బిజీలో ఉండేది, కానీ కనుక్కుంటా ఉండేది నువ్వు ఎంతవరకు వచ్చావు అంటే, నేను సక్సెస్ అయితే తను సక్సెస్ అయినట్టే అన్నంత ఫీలింగ్లో ఉండేది భార్గవి. నువ్వు ఎంతవరకు వచ్చావు, ఈరోజు నీ వాచ్ అవర్ ఎంత అని చెప్పి భార్గవి ఇద్దరు కూడా నన్ను ఇట్లా పొడిచేవాళ్ళు రోజు. నేనైనా చూసుకుంటానో లేదో కానీ వాళ్ళు మాత్రం రోజు నా వాచ్ అవర్ కనుక్కునేవాళ్ళు. అంత బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు నాకు. ఎప్పటికి కూడా మీ ఇద్దరు నాకు బెస్ట్ ఫ్రెండ్సే, ఎప్పటికి కూడా మీరు ఎప్పుడు నా మనసులో ఉంటారు మీ ఇద్దరు. లవ్ యూ సో మచ్ ఇద్దరికి. ఇంకేంటంటే తను ఒక టైంలో వచ్చారు వెంకటేష్, వచ్చి అప్పుడు నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం నా ఛానల్ డౌన్ అయ్యింది. ఛానల్ డౌన్ అయ్యి యూస్ రేట్ పడిపోయి నా సబ్స్క్రైబర్స్ ఎవరు రాక నా ఛానల్కి అసలు కమెంట్సే వచ్చాయి కాదు, కమెంట్స్ లైక్స్ కూడా వచ్చాయి కాదు. తర్వాత పాపం వెంకటేష్ గారు నా ఛానల్లో ఉండి ఎన్ని కమెంట్స్ పెట్టేవాళ్ళు అంటే, చాలా కమెంట్స్ చాలా లైక్స్ తనే ఇచ్చేవాళ్ళు నాకు. లైవ్ మొత్తం తనే ఉండేవాళ్ళు అనమాట. అంత బెస్ట్ సపోర్ట్ని ఇచ్చారు నాకు. తను చాలా మంచి వ్యక్తి. తను ఇంకట్లా మంచి సపోర్ట్ని ఇచ్చారు. వాచ్ ఓవర్ కూడా నేను చూసుకుంటానో లేదో కానీ వాళ్ళు నన్ను రోజు అడుగుతారు, భార్గవి వెంకటేష్ ఇద్దరు, ఎంత నీ వాచ్ ఓవర్, ఈరోజు ఎంత నీ వాచ్ ఓవర్, ఇంత కలిసిందా, ఇంత కలవలేదా, ఈరోజు ఎందుకు లైవ్ ఇట్లా ఉంది, కొంచెం మంచిగా ట్రై చేయడానికి, ఇంక ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పి పర్సనల్గా కానీ లేదా యూట్యూబ్ పరంగా కానీ నాకు మంచి సపోర్ట్ని ఇచ్చారనమాట ఇద్దరు. చాలా మంచి వ్యక్తులు. ఇంకట్లాగే 3,000 వాచ్ ఓవర్ అనేది నాకు వచ్చేసింది. 3,000 వాచ్ ఓవర్ వచ్చేసింది నాకు. నేను మీకు వీడియో కూడా పెట్టాను, షార్ట్ వీడియోస్లో కూడా ఉంటుంది. 3,000 వాచ్ అవర్ రావడానికి కారణం సచ్చా అండ్ వెంకటేష్ ఇద్దరు. ఎందుకంటే సచ్చా హాఫ్ వాచ్ అవర్ దాకా సచ్చా ఉన్నాడు, హాఫ్ వాచ్ అవర్ దాకా నాకు వెంకటేష్ తోడుగా ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి నాకు మంచి సపోర్ట్ అనేది ఇచ్చారనమాట. ఇంకా సైడ్ నుంచి మా భార్గవి కూడా నాకు, అంటే తన ఛానల్ చూసుకుంటా కూడా నాకు మంచిగా సపోర్ట్ అనేది ఇచ్చింది. చాలా బెస్ట్ నాకు వాళ్ళు. 3,000 వాచ్ అవర్ అనేది నాకు కంప్లీట్ అయిపోయింది. 3,000 వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకప్పుడు యూట్యూబ్ గురించి చెప్పాను కదా, నా ఫ్యామిలీ గురించి చెప్తాను వినండి. అంటే యూట్యూబ్ వరకు ఇంతవరకు సపోర్టు, నా ఫ్యామిలీ వరకు బ్యాక్ సపోర్ట్ ఇంకా చాలా ఉంది. ఇంతమంది సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చానమాట. బ్యాక్ సపోర్ట్ ఎవరంటే నాకు మా పాప, చిన్న పాప,
నేను లైవ్ చేసేటప్పుడు పాప ఏడవకూడదు, పాప కనిపించకూడదు, ఇంకా సాంగ్స్ కాపీరైట్ పడతాయి. ఇలాంటివన్నీ నేను మేనేజ్ చేసుకుంటూ రావడానికి కారణం మా పక్కింటి రాజేశ్వరి ఆంటీ. తను నాకు ఎంత సపోర్ట్ అంటే బిగ్ సపోర్ట్ అనమాట. నా మదర్ అనమాట తను. నా మదర్ తర్వాత మదర్ లాంటిది, నాకు అమ్మ లాంటిది తను. నా బిడ్డకి అమ్మ అయింది, మంచిగా చూసుకుంది నన్ను, నా బిడ్డని. నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు కూడా మంచిగా చూసుకుంది ఆంటీ నన్ను. తర్వాత నేను ఏదైతే సక్సెస్ ఇట్లా నేను సాధించాలనుకుంటున్నానో ఆంటీ, నేను ఇలా చెయ్యాలి అనుకుంటున్నాను అని చెప్పంటే, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు చెయ్యి అని చెప్పి ఆంటీ నాకు బూస్ట్ ఇచ్చారు. మంచి బూస్ట్ ఇవ్వడమే కాకుండా నాకు ప్రతి ఒక్క దాంట్లో హెల్ప్ చేశారు. నీ వీడియోస్ బాగుంటున్నాయి, మంచిగా చేస్తున్నావు, ఇంకా చెయ్యి అని చెప్పి ఇంకా నా పాపని కూడా తన బిడ్డలాగా చూసుకున్నారు. ఇంకా నేను ఒక అమ్మ అయితే తను ఒక అమ్మ అనమాట నా బిడ్డకి. తను అమ్మ రెండు తనే. మా అమ్మ కంటే ఎక్కువ తను మా బిడ్డకైతే సొంత అమ్మమ్మ తనే అయిపోయింది అన్నట్లు. ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లో 2-3 గంటలు ఉన్నా, ఎన్ని గంటలు ఉన్నా కూడా నా పాపని తనే చూసుకునేది. ఎన్ని గంటలైనా కూడా తనే ఆడిచ్చేది, తనే అన్నం పెట్టేది. నా దగ్గర ఉండకపోయినా కూడా పాపని తనే తీసుకెళ్ళేది. నేను ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా కూడా తనే చూసుకుంది. ఆంటీయే చాలా మంచిది. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఉండడం చాలా కష్టం. ఒక మాట మనం అనుకున్నా కూడా మనల్ని చూసేవాళ్ళు, మన బిడ్డల్ని మనల్ని హ్యాపీగా ఉంచేవాళ్ళు మనకు కావాలి. ఈ రోజుల్లో నాకు ఆంటీ ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వరి ఆంటీ. మీరు కూడా ఈ వీడియో చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్, మా ఇంట్లో వాళ్ళు కానీ లేదంటే మా ఊళ్ళో వాళ్ళు కానీ యూట్యూబ్లో డబ్బులు రావు అవి ఇవ్వని చెప్పి చాలా మాటలు చెప్పారు. మా వారు ఎవ్వరి మాటలు కూడా వినలేదు. నా గురించి మా వారికి బాగా తెలుసు. మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా కూడా మా వారికి నా గురించి తెలుసు. ఎందుకంటే నందిని అనుకుంటా చేయలేంది ఏది లేదు అని చెప్పి తనకి బాగా తెలుసు. అందుకని ఎవరి మాటలు తను వినలేదు. విన్ని ఒక మాట అన్నా కూడా నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా గురించి నాకు స్ట్రాంగ్ నమ్మకం అనమాట. నేను ఏదైనా కూడా చేస్తాను అని చెప్పి తను కూడా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకా నాకు అప్పుడు లైవ్ చేసేటప్పుడు కూడా 3000 వాచ్ అవర్ రాకముందు లైవ్ చేసేటప్పుడు కూడా నాకు నెట్ అనేది అసలు వచ్చేది కాదు ఫోన్కి. నెట్ రాకపోతే అసలు మనం ఏం చేయలేము. నాకు వీటి గురించి కూడా నాకు అంతగా తెలియదు. అందుకని చెప్పి నేను వైఫై పెట్టించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాను. వైఫై పెట్టించుకోవాలని నిర్ణయించుకుంటే నేను తనకు కూడా నేను చెప్పకుండా వైఫై పెట్టించుకోవాలని చెప్పి వైఫై వాళ్ళకి కాల్ చేసి అప్పటికప్పుడు నేను పిలిపించి 7000 పెట్టి వైఫై పెట్టించాను అప్పుడు ఆ రోజుల్లో. కానీ తను నన్ను ఒక్క మాట కూడా అనలేదు. ఓకే పెట్టించుకో, నువ్వు ఇప్పుడు వైఫై పెట్టించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు సాధించి చూపించాలి అని చెప్పి అన్నారు. అంతే, తప్పకుండా నేను సాధించి చూపిస్తాను అని అన్నాను. ఈ రోజుకి నేను ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేశాను. ఎందుకంటే 3000 వాచ్ అవర్ అనేది రావడం అంటే అది మామూలు విషయం కాదు. 3000 వాచ్ అవర్ నాకు వచ్చేసి నా ఛానల్ మోనిటైజేషన్ అయిపోయింది. ఇంకోటి ఏంటి అంటే గుడ్ న్యూస్ అన్నమాట. నేను ఎవరినైతే చూసి స్టార్ట్ చేశానో ఛానల్ పెట్టడం, మా ఊళ్ళో అమరక్క అని చెప్పి ఉన్నారు, నాకు తెలిసిన అక్క. తను పిండి వంటలు చేస్తారు, పార్సల్స్ వేస్తూ ఉంటారు, విదేశాలకి అటు ఇటు వేస్తూ ఉంటారు అక్క. తను ఛానల్ పెట్టుకుని కుకింగ్ స్టార్ట్ చేసి ఎవరినైతే నేను చూసి కుకింగ్ ఛానల్ పెట్టానో ఆ అక్కే నా దగ్గరికి వచ్చి నీ ఛానల్లో నా వీడియో పెట్టు అని అడిగారు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఆ మూమెంట్ అనేది. ఎందుకంటే మన ఛానల్ ఈ స్థాయిలో ఉంది అంటే మీ అందరి వల్లే. మీరు ఇంతవరకు నన్ను తీసుకురాకపోతే తన నుంచి నాకు ఆ ఫోన్ రాదు. ఆ ఫోన్ వచ్చి ఆ మాట అన్న ఆ క్షణం నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఎవరినైతే చూసి స్టార్ట్ చేశానో ఆకి రోజు నా దగ్గరికి వచ్చి నీ ఛానల్లో నా వీడియో పెట్టురా అని చెప్పి అడిగారు. కానీ ఇంకా నాకు ఏదైనా తెలియక డౌట్ వచ్చినా యూట్యూబ్లో ఏది వచ్చినా కూడా నాకు చెప్పేది వెంకటేష్ ఇంకా వంశీ
అన్న, తేజ అన్న, వీళ్ళ ముగ్గురు నాకు ఏ డౌట్ వచ్చినా కూడా యూట్యూబ్ పరంగా కానీ లేదంటే నా ఫోన్లో ఏ డౌట్ వచ్చినా కూడా నాకు వెంటనే చెప్తారు. వెంకటేష్ ప్రతి ఒక్కటి నాకు తనకు తెలిసినంత వరకు బాగా చెప్పేవాడు ప్రతి ఒక్కటి. ఇంకా వంశీ అన్న కూడా యూట్యూబ్ పరంగా ఛానల్ రన్ చేస్తున్నారు కాబట్టి వంశీ అన్న కూడా తనకు తెలిసింది ప్రతిదీ కూడా ప్రతి విషయంలో నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్. ఇంకా వంశీ అన్న, తేజ అన్న, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయిన తర్వాత షాపింగ్ ఆప్షన్ అవన్నీ కూడా నాకు తేజ అనే చెప్పారు. మంచిగా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఇంకా ఇప్పుడు డాలర్స్ అనేవి మనకి ఇంకా కంప్లీట్ అవ్వలేదు. $50 కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడు 50 వరకు దగ్గరలో ఉన్నాను. 43 or 44 వరకు ఉన్నాను అంతే. మీరందరూ నాకు సూపర్ చాట్ చేశారు, మెంబర్షిప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మెంబర్షిప్ చేసుకున్న వాళ్ళందరికీ మన ఛానల్లో థ్యాంక్ యూ సో మచ్. సూపర్ చాట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తెలియజేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. లైక్ కొట్టండి ఈ వీడియోకి, ఇంకొంచెం మందికి రీచ్ వెళ్ళిద్ది. ప్రతి బుక్కలు పెట్టాలి చెప్తున్నా. నాతో మాట్లాడకపోయినా కూడా మీరు ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒక్క కమెంట్ అయినా పెట్టండి ప్లీజ్. నా కోసం, నా మీద అభిమానం ఉంటే, ప్రేమ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేస్తారు. ఇదైతే ఖచ్చితం. ఇంకా ఏంటంటే ఇప్పుడైతే ఏం చేసేస్తున్నాను ఈ వీడియోని. ఇదైతే నా యూట్యూబ్ జర్నీ, నా ఫ్యామిలీ అండ్ మీ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చినందుకు, నా సక్సెస్కి మీరే కారణం. మీరు ఉండడం వల్ల నేను ఇక్కడ వరకు రాగలిగాను. మా మోటివేషన్ అయిపోయింది అంటే మీ అందరి వల్లే. ఇంకా నేను డాలర్స్ చూసుకొని డబ్బులు పెట్టుకొని మీ ముందుకి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. అప్పుడు కూడా మనం ఇంకా మంచి సెలబ్రేషన్ చేసుకొని అందరికీ చెప్పచ్చు. ఓకేనా? ఇప్పటికైతే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇది నా యూట్యూబ్ జర్నీ. ఎవరెవరు ఏమనుకుంటున్నారో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్.